ఇక నిజామాబాద్ జిల్లాలోని కాకతీయ విద్యా సంస్థలు ఇంటర్ ఫలితాల్లో స్టేట్ ర్యాంకులతో ప్రభంజనం సృష్టించాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీలో మృదుల అనే విద్యార్థిని 996 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంకును సాధించింది. బైపీసీలో స్టేట్ థర్డ్ ర్యాంక్తో రికార్డు సృష్టించింది కాకతీయ విద్యా సంస్థలు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో 468 మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంకును, డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంకులను సాధించింది. ఓవరాల్ గా ఇంటర్ ఫలితాల్లో 21 స్టేట్ ర్యాంకులతో కాకతీయ విద్యా సంస్థలు కొత్త రికార్డులను నెలకొల్పాయి. స్టేట్ ర్యాంకులతో పాటు అత్యుత్తమ ఉత్తీర్ణత శాతం రాష్ట్రంలోనే కాకతీయ విద్యార్థులు అగ్రగామిగా నిలిచారని సంస్థ యాజమాన్యం తెలిపింది. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సంస్థ యాజమాన్యం సత్కరించింది. అధ్యాపక బృందం, తల్లిదండ్రులకు విద్యా సంస్థల చైర్పర్సన్ సిహెచ్ విజయలక్ష్మి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు రజనీకాంత్, రామోజీరావు, తేజస్విని, రాజబాబు పాల్గొన్నారు. .93, 991, 988, 988, 987 అట్లా అనేక స్టేట్ హైయెస్ట్ మార్కులు మన నిజామాబాద్ జిల్లాకు వచ్చినాయి. దాంట్లో కాకతీయ విద్యార్థులకు రావటం కాకతీయ డైరెక్టర్గా చాలా ఆనందంగా ఉంది. పిల్లల్ని ఆశీర్వదిస్తాను, వీళ్లే కదా రేపు మన జిల్లాకి మంచి పేరు తీసుకొచ్చేది, మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చేది అనేది ఆనందంతో ప్రత్యేకంగా ఈ అభినందన కార్యక్రమానికి వచ్చినందుకు మన అశోక్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు మృదుల. నేను ఎంపీసీ సీనియర్ S40 న్యూటన్ కాకతీయ కాలేజీలో చదువుతున్నాను. నాకు సెకండ్ ఇయర్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 996/1000 మార్క్స్ సెక్యూర్ చేశాను. నేను దీనికి చాలా గర్వపడుతున్నాను. నాకు సపోర్ట్ చేసిన మా కాకతీయ ఇన్స్టిట్యూషన్స్ టీచర్స్ కానీ, స్టాఫ్ కానీ, మా పేరెంట్స్కి కానీ నేను థ్యాంక్ఫుల్ చెప్తున్నాను. ఎందుకంటే నేను ఈ పొజిషన్కి చేరడానికి కారణం వాళ్ళే కాబట్టి నేను వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. అసలు నా ఫీలింగ్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. అండ్ నేను ఈ పొజిషన్కి రావడానికి కారణం వాళ్ళే కాబట్టి కాలేజ్లోనే కాకుండా నేను ఇంటి దగ్గర కూడా చాలా కష్టపడ్డాను. సో దానికి రిజల్ట్ ఈ 996 ఇదే నన్ను ప్రూవ్ చేయడానికి నా రిజల్ట్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. Good morning everyone, my name is Akshita. I am from Nizamabad Kakatiya Institutions and I am MPC. So I got 468 marks out of 470. So this is what happened due to the support of my parents and the lecturers and teachers and the management. Whole management supported me